ఇక తెలంగాణ ప్రీమియర్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఈ లీగ్ను మంత్రులు నాయన్ నరసింహారెడ్డి, జగదీష్ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ఆటగాళ్లు తమ టాలెంట్ చూపించడానికి ఇదో చక్కని వేదిక అన్నారు నేతలు. ఐపీఎల్కు ఏమాత్రం తీసిపోకుండా టీపీఎల్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్లేయర్స్ లో ప్రతిభను వెలికి తీయడానికే ఈ లీగ్ కండక్ట్ చేస్తున్నామని చెప్పారు టీపీఎల్ చైర్మన్ మన్నె గోవర్ధన్ రెడ్డి. మన్నె గోవర్ధన్ రెడ్డి గారు కష్టపడి ఈ యొక్క మ్యాచ్ ను ఏర్పాటు చేశారు. ఆయనకు అభినందిస్తున్నాం. నిజంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆటగాళ్లకు హైదరాబాద్ ఆడే అవకాశం దొరకదు. ఈ క్రికెట్ మ్యాచ్ లో ప్రతి గ్రామంలో, ప్రతి తాలూకాలో, అన్ని దగ్గర పిల్లలు చాలా సంతోషంగా ఆడతారు. వారిని అందరినీ హైదరాబాద్ తీసుకొచ్చి ఆడియడం చాలా గొప్ప విషయం. గోవర్ధన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. 9 జిల్లాల టీములు వస్తాయి. ఈ హైదరాబాద్ నుంచి 2 టీములు వస్తాయి. ఈ 4 టీమ్స్ అంటున్నారు. ఈ టీములన్నీ కూడా కలిసి ఆడతారు. ఐపీఎల్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ప్రారంభోత్సవం అవుతుంది, కొంచెం కొత్త ఈవెంట్ కదా, మనకు కొంచెం టెన్షన్గా ఉంటే, కానీ వాళ్ళంత పెద్దల ఆశీర్వాదంతో ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్లేయర్స్, ఫ్రాంచైజ్ ఓనర్స్, ప్లేయర్స్ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఒక రూరల్ స్థాయి నుంచి వచ్చి ఇప్పుడు ఈరోజు సైబరాబాద్ ఆల్రెడీ పెద్ద ప్రభాకరణ గారు, అలాగే సివి ఆనంద్ గారు, ఇట్లాంటి వాళ్ళు ఆడడం చాలా సంతోషకరం ఉంది. మా టీపీఎల్లో వాళ్ళకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ప్లేయర్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒక రూరల్ నుంచి వచ్చి డే అండ్ మ్యాచ్ ఆడిపోయడం, లైట్లలో కొత్తగా అనుభూతి కనపడడం, ఎల్బీ స్టేడియంలో అడుగు పెడితే మ్యాచ్ ఎవరైనా ఆడితే చూస్తే చాలా అనుకున్న సందర్భంలో చాలామంది ప్లేయర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు.